హాయ్ ఫ్రెండ్స్. ఆడపిల్ల అమ్మ చాటుగా పెరిగింది. తండ్రి చేతితో నడిచింది. పెరిగాక స్నేహితులతో గడిపింది. కబుర్లు చెప్పుకుంది. కాలేజీల్లో స్నేహం పెరిగింది. పరిచయాలు పెరిగాయి. ప్రేమ వికసించింది. సినిమాలకు షికార్లకు తిరిగింది. అమ్మ నాన్న జ్ఞాపకం రాలేదు అప్పుడు. పెళ్ళిడికి వచ్చింది అని అమ్మ నాన్న అబ్బాయిని చూశారు. మరి ప్రేమించిన వాని సంగతి ఏమిటి? చాపపై కూర్చున్నప్పుడు అందంగా తయారై అబ్బాయిని చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి గుర్తుకు రాలేదా? అతనితో గడిపిన క్షణాలు, రూమ్లో ఉన్న క్షణాలు గుర్తుకు రాలేదా? అతన్ని నమ్మాను అని అన్నావు అప్పుడు. నేను తను అంతా అర్పించాను అన్నావు. నాలో నేను గర్వంగా ఫీల్ అయ్యాను, నాకు లవరున్నాడని. నాకు ఒక లవరున్నాడని స్నేహితులతో చెప్పుకొని తిరిగావు. ఫ్రెండ్స్ కూడా పరిచయం చేశావు. అమ్మ నాన్నకు తెలియకుండా ఇవన్నీ చేశావు. ఎందుకంటే ఆడపిల్లను కనుక అని మనసులో దాచుకున్నావు. ఇప్పుడు నన్ను కాదన్నాడు, నా పరిస్థితి ఏమిటి అని ఇప్పుడు వేరే అబ్బాయి ముందు కూర్చొని ఉన్నావు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపావు. ప్రేమ ప్రేమ అని నన్ను వాడుకున్నాడు అని బాధపడ్డావు. ఏడిస్తే ఎందుకు ఏడుస్తావు అంటారని బెడ్పై పడుకొని తల దిండు దాచుకొని ఏడుస్తావు. ఈ పరిస్థితిలో ఏమిటి? చివరికి అమ్మ నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అంటున్నా. అవునా కాదా? ఆలోచించు.